నాతో మాట్లాడకు. సరే సరే. నాన్న అమ్మ పోయిందా? ఇప్పుడే పోయిందమ్మా. ఏమన్నా తిన్నావా? తినలేదమ్మా. సరే నీకోసం గుత్తి వంకాయ కూర వండినా, ఇద్దరం తిందామా? తిన్నా. సరే అంతేనా? కూర్చో కలుపు. చాలమ్మా, కడుపు నిండిపోయింది. కొంచెం తిన్నానా? ఎక్కువ తిన్నా. చాలమ్మా. ఈ ఒక్క ముద్ద తిన్నా. ఏమైనా సరే నాన్న, ఆడుకో. నేను పనికి వెళ్తున్నా. నేను పనికి వెళ్ళేటట్టు నువ్వు చెప్పు. సరే అమ్మా. సరేనా? ఆడుకో. చూడు యాదమ్మా, ఈరోజు చాలా మంచిగా చేసిన పని అంతా. ఓకేనా? ఇదిగో జాగ్రత్తగా వాడుకో. ఓకేనా? రేపు కూడా పని ఉంటుంది. సరేనా? అయినా నాకు డౌట్, మీ కూతురు తెలియకుండా ఈ పని అంతా చేయడం ఎందుకు? మీ కూతురు తెలిస్తే ఏమవుతుంది? తెలియొద్దనే తెలియకుండా వస్తుంది. తెలిస్తే మళ్ళీ రాని. చిన్నప్పటి నుంచి కష్టపడుతుంది. దానికి ఏదో ఇప్పుడు కొద్దిగా ఇద్దామని నా బాధ. నువ్వు కూడా చెప్పచ్చు. సరే. ఎందుకమ్మా అట్లా పడేసినావు? నీకు పొద్దుగానే చెప్పిన కదా, ఎన్నిసార్లు చెప్పాలా? మాట్లాడొద్దని చెప్పిన. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? అట్లా కొడుతున్నావు? నీకేం తెలియదు. నా లైఫ్ ఖరాబ్ అయితే నీ వల్ల. వద్దు అంటే సీనియర్స్లోనే పెళ్లి చేసి ఇచ్చినావు. నాకు ఇష్టమైన చేయమంటేనేమో క్యాస్ట్ గీస్తే అది అని అన్నారు. ఇప్పుడేమో వాడు పెళ్లి చేసుకొని పిల్లగాడు ఉంటగానే వదిలేసి వెళ్ళిపోయిండు. ఈ చిన్నప్పటి నుంచి నేనే కష్టాలు పడుతున్నా. ఎన్ని కష్టాలు పడుతున్నా నీకు తెలుసా? ఇంట్లో కూర్చుంటుకుంటా ఏం తెలియదు నీకు. నువ్వు రారా. అరే నిన్ననే చెప్పిన మళ్ళా ముసల్దాంతో మాట్లాడనుకో సంపుతా. సరే.
చూడండి, నేను ఎన్ని పైసలన్నా ఖర్చు పెడతా నా కూతురు కోసం. ఎంతైనా బాధపడు, చిన్నప్పటి నుంచి కష్టాలు పడింది డాక్టర్. నా కూతురు ఎట్లన్నా బతికించండి డాక్టర్. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అర్థమవుతుంది. కిడ్నీ ఏదో అయితే డొనేట్ చేస్తారు కానీ హార్ట్ ఎవరు చేయలేరు. ఉన్నది ఒకటే హార్ట్. హార్ట్ చేస్తే వాళ్ళ ప్రాణాలు ఉంటాయి, అందుకని ఎవరు చేయలేరు. డాక్టర్ నా ఆర్టిస్ట్ డాక్టర్. నా కూతురు కంటే ఎవరు ఇవ్వకుండా నేను తీసుకో డాక్టర్. నా కూతుర్ని కాపాడు. ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా నీకు? నీ ఆర్టిస్ట్ నీ ప్రాణాలు ఉంటాయా? నువ్వు నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావు, నీ గురించి ఆలోచిస్తున్నావు. నీ ప్రాణాలు ఉండవు ఆర్టిస్ట్. డాక్టర్ నా ఇస్తాను హార్ట్. బిడ్డను తీసుకోవాలి, నా బిడ్డను కావాలి. దాని చిన్నప్పటి నుంచి ఏ సుఖంలో అన్ని కష్టం. దానికి అనుకున్న జీవితాన్ని లేదు. ఎట్లనైనా నా బిడ్డను బతికించండి. నా బిడ్డ లేకపోతే నేనెందుకు మేడం? వాడికో చిన్న పిల్లగాడు, వాడి జీవితం బాగుంది. నా జీవితం పదేళ్ళంటే బతుకుతానే, కానీ దానికి ఏది లేదు. చిన్న పిల్లగాడు ఉంది డాక్టర్. నా బిడ్డను ఎట్లనైనా బతికించు. సరే అమ్మా, నేను ఒక ఫామ్ ఇస్తాను, ఆలోచించుకొని బాగా ఆలోచించుకో. నీ ప్రాణంతో చెలగాటం, ప్రాణం ఉండదు. బాగా ఆలోచించుకొని సైన్ పెట్టండి. సరే డాక్టర్. హెల్త్ ఎలా ఉంది? పర్వాలేదా? ఓకే డాక్టర్. అసలు నాకు ఏమైంది డాక్టర్? అసలు నీకు ఎలా చెప్పాలనో అర్థం కావట్లేదు. ఏమైందంటే నా ఆర్టిస్ట్ డాక్టర్. ఎవరు ఇవ్వకుండా నా ఆర్టిస్ట్. నా బిడ్డను కాపాడు. మీ అమ్మాయి ఎంత త్యాగం చేస్తుందో నీ గురించి. నిన్ను కాపాడి మీ అమ్మాయి అనుకుందా? మా అమ్మ కూడా చాలా కష్టాలు పడింది. నేను చిన్నగా ఉన్నప్పుడు తిండికి ఉండేది కాదు. మా అమ్మ నాన్న మమ్మల్ని ఇంట్లో ఉంచి మబ్బులో 4 గంటలకు వెళ్ళి బకెట్తో నీళ్ళు గుప్పి, వాగుల నుంచి నీళ్ళు గుప్పి వాళ్ళు మమ్మల్ని పొలం పండించి మమ్మల్ని బతికించుకునేవాళ్ళు. ఎంతో కష్టపడ్డారు వాళ్ళు. వాళ్ళ రుణము ఎన్నటికీ మనకు తీరదు. అలాగే మీరు కూడా మీ తల్లిదండ్రులను కాపాడుకోండి. చనిపోయినాక వాళ్ళు మనకు దొరకరు. వాళ్ళు బతుకున్నప్పుడే వాళ్ళకు ముద్ద అన్నం పెట్టండి. వాళ్ళని అనాథలను చేయకండి. ఇది నా రిక్వెస్ట్.